హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేసాడు, ఒకడు పరస కొట్టేసాడు, ఇంకోటి వాచ్ కొట్టేసాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఈ ఆల్టికి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. అయ్యి బాబోయ్ ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది. ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్డ్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? బొత్తిగా ఐడియా లేని మనుషులు. ఒరే శివా ఎక్కడున్నావురా? ఆకలేస్తుందిరా బాబు. ఫుల్ గా బిర్యానీ తిని కిళ్ళి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడో నువ్వు? నాతో వస్తావా? టీ ఇప్పిస్తాను. ఏంట్రా నీ అంతటి నువ్వే వచ్చి టీ ఇప్పిస్తానంటున్నావు? నా దగ్గర ఏమన్నా కొట్టేద్దామనా? ఇప్పటికే నీ సాటి సిటిజన్లు అందరూ ఉన్నాయని కొట్టేశారు నాయన. అదేం కాదు బాబు, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దానికి నేను ఎలా హెల్ప్ చేస్తానురా? అది కాదు బాబు, 4 అనాథలకి టీ ఇప్పిస్తే పిల్లలు పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు. అనాథలకి టీ అంటే నేను అనాథని డిక్లేర్ చేసావా? స్పెషల్ టీ ఇప్పితే వస్తాను. లేపు ఒకసారి. ఇదిగో తప్పు టీ ఇప్పించామనుకో నెల తక్కువ పిల్లలు పుడతారు. అదిరిపోయి టీ ఇప్పిస్తాను. బా అలా కూర్చో. రే స్పెషల్ టీ ఎవరా? ఇదిగో ఏమండి ఇక్కడ శివ అని మీకు గానీ ఎవరన్నా తెలుసా? ఈడు శివ ఏంటంటే అడ్డమైన వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా ఇమేజ్ పాడు చేస్తారా? గొడవలు మొదలవుతాయి అంటారు. ఇదిగో బాబు టీ. ఇదిగో నేను ఈ టీ తాగాలంటే ఒక కండిషన్. ఏమిటి బాబు? నాకు టీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చి అలవాటు ఉంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? టీ చూపించు. ఇందా కాల్చు. ఏంటి ఈ సిగరెట్? ఫిల్టర్ సిగరెట్లు లేవా? ఇదే నా బ్రాండ్. ఈ సిగరెట్ తాగితే గబ్బు గంపు కొడుతుంది. ఇంకా మీ ఆవిడ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీకెందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నా బ్రాండ్ మాత్రం మార్చను. ఫిల్టర్ సిగరెట్ కావాలి వీడి ఫేస్ కి. ఫిల్టర్ సిగరెట్ మామూలు షర్ట్ టీ షర్ట్ అయిపోయింది. ఒరే టీలో టీ పొడి కలుపుతున్నావా చింతపిక్కల పొడి కలుపుతున్నావా? ఎలా కోలంగా ఉందా? కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. మంచి టీ కొట్టు. అలాగే కొడతాను బాబు, కొడతాను. కొట్టే ఇందాక నుంచి ఊరికే కొడతాను కొడతాను. టీ కొట్టాలంటే ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా. ఏమండి మీరు అలా కుస్తీ పోటీలకు వెళ్తున్నారా? కుస్తీ పోటీలు లేవు, ఏమీ లేవు. నడవయ్యా. మరేంటి సార్ ఈ శక్తి చాలా ఇంకొంచెం కావాలని నడుతున్నారు? ఎరా 5 రూపాయల కూలీకి 6 కిలోమీటర్లు నడుస్తున్నావు, నీకింత పొగరా? చెప్పరా. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఇస్తాంలే చెప్పు. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? రే శివ, రే శివ, శివ, రే ఆపరా, రే ఆగా. శివ ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి? రే మోహన్, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? 10 రోజులైందిరా నేను హైదరాబాద్ వచ్చి. రే ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? నిన్ను చూడటానికి వచ్చాను రా. ఇంకెవరున్నారా నాకు ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చి ఇంటికి రాకుండా జెండాలు పట్టుకుని తిరుగుతున్నావా? సాయంత్రంలోగా ఇంటికి రాకపోయావో నిన్ను వెతికి పట్టుకుని మరీ తంతాను. మరేదిగా ఇంటికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెట్టి కొట్టేశారు, వాచ్ కొట్టేశారు, పర్సు కొట్టేశారు. అడ్రస్ పర్సులో ఉండిపోయిందిరా. శివ, 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 నీకెంత ధైర్యం రా? మా నాయకుడిని పేరు పెట్టి పిలుస్తావా? అది మీ నాయకుడి పేరా? మా ఫ్రెండ్ శివగాడి పేరు కూడా అదే. పిలవకూడదురా. అలాగే. చిట్టి 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 ఎందుకొట్ట? ఆ పేరు పెట్టి కూడా పిలవకూడదురా. అది మా నాయకుడి చిన్నెల్లి పేరు. చిన్నెల్లి పేరా? ఒరే మీ చిన్నెల్లు పెద్దిల్లు మధ్యలో మా ఓడి అడ్రస్ మిస్ అయిపోయాను రా. ఎంతకి నీకు 5 రూపాయలు కావాలా వద్దా? కావాలి. మరి ఎవరు? ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? పని పాట లేదా? ఇంకా కొంచెం కావాలా? వేడి వేడి కోడి బిర్యానీ 5 రూపాయలకే. ఓహో మన దేశంలో రాజకీయ పార్టీలు ఊరేగింపుల వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. హలో మెనూ కార్డు ఉందా? ఏంటి? ఒక బిర్యానీ. ఇదిగో మంచి లెగ్ పీస్ అయ్యి. ఇలా వచ్చిన వాళ్ళందరూ లెగ్ పీస్ అడిగితే నేను ఎక్కడ పోను? కోడుకున్నది 2 కాళ్ళు. మాట్లాడుకో. అయ్యి బాబోయ్ ఇదేంటి ఇంత సన్నగా ఉంది? పోలియో కోడిని కానీ వేసారా? కోడి నువ్వు ఇచ్చే 5 రూపాయలకి ఏనుకాలు వస్తుంది అనుకుంటున్నావా? తిను. ఎదుగో బాగా షౌట్లు ఎట్టేస్తున్నాయి. ఫ్యాన్ అయ్యి. ఏంటి ఫ్యానా? ఓ సారీ నువ్వు ప్లాట్ఫామ్ గాడి కదా. షాప్ ని ఓనా? ఓనే. చిన్నకాయలైనా బాగుంది. బాగుంటుంది తిను. ఏ నూనె వాడుతున్నావు? మంచి నూనె. చాలురా బాబా.
ఇదిగో బిస్లరీ ఉందా? ఏంటే ఆక్వాఫీనా? అక్కడనవ చెప్పు దిగుద్ది. ఈడెవడరా బాబు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు అనుకుంటే ఏం అర్థం కావట్లేదు. ఇదిగో వాటర్ ఈ చేయి కడుక్కోవాలి. ఆ? ఇదేంటి కంగారులో గొంతు పెట్టేసిందా? ఫు! ఫు! ఏంటి ఆ? నా ముక్కు చూసి ఎక్కిరిస్తావా నిన్ను? ఈడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. ఏటే నాకు తేనిపు వచ్చినప్పుడల్లా అని సౌండ్ వస్తుందేంటి? ఏడ్తేనా? యాక్చువల్లీ టుడే మై లంచ్ వాజ్ ఆపు. ఏమంటున్నా? కాకా హోటల్లో బిర్యానీ తిన్నాను. కాకా హోటల్లో బిర్యానీ తింటే కాకి సౌండ్ కాక కోకిల సౌండ్ వస్తుందా ఏంటి? కాకిదా టైంకి ఎప్పుడు ఇంట్లో తిండి తినలేం. ఈయన ఒకడు ఆకు స్నానం చేస్తున్నాడు. తినే అన్నానికి అన్నం ఒకటి. అమ్మాయి ఆకలేస్తుంది, అన్నం వడ్డించవే. అమ్మాయి ఆకుల ముందు ఇద్దరు ఎక్కడ కూర్చుంటే అన్నం పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇవాళ మీ తాతయ్య తద్దినవరా, ముందు కాకికి పెట్టి ఆ తర్వాతే మనం తినాలి. కాకిలు కట్టాలా? మరి మీరు ఒడియాలని పెట్టినప్పుడు అవి తినడానికి వస్తే ఎందుకు తరిమేస్తావు? ఏం కల్చర్ రా బాబా. ఒరేయ్ తప్పురా అలా అనకూడదు. ఆ కాకినంటే ఈ కాకి కోపం వస్తుంది ఎందుకో? సేమ్ కలర్ అని ఫీలింగా? చాలు చాలులే, ఈ దగ్గరలోని ప్రేమనగర్ సినిమాలో మేము ఎప్పుడో చూస్తాం. నీళ్ళు తాగి వాడు ఏ ప్లాన్తో వెయిట్ చేయమన్నాడో ఏంటో ఇంతవరకు రాలేదు. అటు చూడు. జోగులాంబ చెప్పి తీసంటారా? ఎత్తుకులాడండి. వాడు మనల్ని చూసినట్టున్నారు. మన వైపే వస్తున్నారు. దొరికేసేలో ఉన్నాం. ఏమి కాదురా, నువ్వు ఇట్రా. హలో. నువ్వేమో ఈ సెంటర్ దగ్గర వెయిట్ చేయమన్నావు. ఆ నరసింహనాయుడు గ్యాంగ్ అంతా ఇక్కడే దగ్గరంటారు. ఇంతకీ నువ్వెక్కడున్నావురా? నేను ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను. మీరు పని చేయండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేయండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే బాబు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? 120C అండి. అమ్మా, ఇప్పుడు ఎలాగా? ఐడియా. సారే జహా సే అచ్చా తూ పొదరా బచ్చా. హలో, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసారా? చూడలేదండి. ఇతన్ని ఎక్కడైనా చూసారా? ఇతనా బేటా? ఇప్పుడు ఎక్కడ చూసినా? ఎక్కడ? అక్కడ అక్కడ. థ్యాంక్స్. రండిరా. పదండి పదండి. హాయ్. సల్మాన్ ఖాన్. డాడీ వాళ్ళు ఎప్పటిదాకా ఇక్కడే ఉన్నారట. వాళ్ళు ఈయనే యాడనో ఉండుంటారా? మనల్ని చూసి దాంకోనుంటారు. వాళ్ళు మనల్ని గుర్తుపట్టకుండా ఉండాలంటే ఎక్కడికి పోయారు? మనోడు కూడా మనల్ని గుర్తుపట్టలేదు. చూసినావా? మనోడు ఎక్కడ తెచ్చాడు? నువ్వు అన్నది మొత్తం విన్నా. వాళ్ళ జాడ తెలిసిందనా? సికింద్రాబాద్ వెళ్ళి 120C బస్ ఎక్కారంటనా? ఇదే బస్ డాడీ. ఎక్కండి. ఎవరు కానడం లేదే. ఈ బస్ అని చెప్పారనా? పోనీ దిగిపోదామా? వద్దులే, వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ కేగా వచ్చారు. అవునన్నా. ఆడ కాపు కాసే పట్టుకుందాం. దబాంగ్ దబాంగ్ దబాంటు దబాంటు. నాకు తెలుసురా నువ్వేనని. నీకు అక్కడ చెల్లెలు సీమ కరువుతో కటకటాలాడుతుంటే సిటీ బస్సు కామంతో కిటకటాలాడుతుంది. అసలు ఈ కష్టాలన్నీ ఆ నాన్నగడి వల్లే. నా వల్ల నిన్ను కాదమ్మా, ఆ నాన్నగండి. ఈ కష్టాలేంటో తప్పించుకోవటాలేంటో ఇంకా ఎన్నో వస్తాయో, ఎవడొస్తాడో. ఏమి ఎదుగుతున్నాయి? నాకు 2 బీబీలు ఉన్నాయి. మొదటి బీబీతో మాట్లాడితే రెండో బీబీ కోపం వస్తున్నాయి. రెండో బీబీతో మాట్లాడితే మొదటి బీబీ కోపం వచ్చినాయి. ఈ 2 కాదని పక్కింటికి పోయి మాట్లాడితే దాని మొగుడికి కోపం వచ్చినాయి.
ఈ మూడు కాదని ఫుట్పాత్ మీద పడుకుంటే సల్మాన్ భాయ్కి కోపం వస్తాయి, కారు ఎక్కిస్తాయి. అందుకని మొదటి భార్యతో మాట్లాడితే రెండో భార్య లేచిపోయినాయి. వీడే నన్నే చూస్తున్నాడు. अच्छा तुम इधर हो मेरे मुमताज जैसे लगती है. నాకి ముంతాజ్ దొరికినాయి. నాది ముంతాజ్ కాదు వహతాజ్. చాయ్ పత్తి పేరు చెప్తే వదిలేస్తాయి, పోనీ అగరబత్తి పేరు చెప్తే వదిలేస్తాయి. ఒక్కసారి ముఖం చూపిస్తే వదిలేస్తాయి. నో నెహి, నాది నేను ఎవరికి చూపెట్టాను. एक बात ఏంటి కన్ఫర్మ్? నాకి ముంతాజ్ కి గెడ్డం నిసం ఉండదు. మరి ఏముంటాయి? ఉండాల్సినవి ఉంటాయి. డాడీ వీడు మన దగ్గరకు వస్తున్నాడు. అరే బాప్రే, ఇది మాకీ బీబీ కాదు, పెద్ద బావి లెక్క ఉంది. మాకీ బీబీ మీలా ఉందని డౌట్. ఒకసారి ముసుగునిస్తాయి. మాకి మొక్కలు వేరే మగాళ్ళు చూస్తే పాపాలు చుట్టుకుంటాయి. సరే ఏక్ మినిట్, ఇది రావనా? మాకీ బీబీ ఈ ముసుగులో ఉందో లేదో ఒకసారి చూసి చెప్తాయి. పక్కన నాకు అటు తిరుగుతాయి. వీడెవడు బుర్కాలో ఉన్న ఫోటో చూపించి గుర్తుపట్టమన్నాడు. మాకి బీబీ ఉన్నాయి. ఈ ఫోటోలో బీబీలా లేదు, వేరే బాబీ ఉన్నాయి. అయితే ముందుకెళ్ళి చూస్తాయి. వీళ్ళు కూడా నా కోసం బుర్కాలు వేసుకుని తిరుగుతున్నారా? ఇది కొంచెం ఓల్డ్ ఉన్నాయి. ఏ బహన్ మాకి ఏక్ మినిట్, ఇది రావనా? నాకి బీబీ ఈ ముసుగుల్లో ఉందో లేదో एक बार చూసి చెప్తాయి. देखो ना, अच्छा देखो. एक मिनट, हाँ मिल गया. किधर? चार पे दरबे. रुको रुको, మాకి ఇది వద్దు, నీకి ఉంచుకోండి. మాకే ముత్తాలు దొరికింది. అల్లుడు గారు ఏం చేస్తుంటారు బంగారయ్య గారు? లతా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ అండి. అబ్బా, అబ్బాయే ఆసుకి లాభం వచ్చేట్టుగా పని చేస్తే నెలకు వాళ్ళు ఇచ్చేది 3000. ఆసుకి నష్టం వచ్చేట్టుగా బయటి వాళ్ళతో లాలూచి పడితే వచ్చేది నెలకి 30,000. పైగా మా అల్లుడు గారికి వీపుంది గాని వెనకాల బంధువుల మోపు లేదు, అంతా సోలయే. రాజాధిరాజ రాజమార్తాండ సహస్ర రవితేజ శ్రీ 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 చినరాజా వారు ఏం చేస్తున్నారు? ఎవరో మహారాజా వారు వస్తున్నట్టున్నారు. నా పొంత మహారాజా కాదు, నా కొడుకు ఉత్తరాజయ్యే. వాడికి సినిమా పిచ్చ. అక్కడ ఎవడు వేషాలు ఇవ్వట్లేదని ఇట్లా వేషాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటాడు. యువరాజులకి స్వాగతం. జనక, నేను మేకప్ అయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది. వెళ్ళి మొదలు పెట్టండి. కుపుత్ర, నువ్వక్కడ మేకప్ అయి వచ్చేసరికి ఇక్కడ పేకప్ అయిపోయింది. అటులనా బావగారు, మేము చుట్టుకు మళ్ళీ ఖాళీ కట్టండి. అశుభ మాటలు. అసలు దీనికి అంతటికి కారణం ఎక్కడా? ఏంటి నువ్వు. బాగుంది, నేనేం చేశాను? ఏం చేసావా? దీన్ని కడుపుతో ఉన్నప్పుడు సినిమాలు చూచావుకి అని ఎత్తి నోరు మొత్తుకున్నాను. అంతటితో ఆపావా? కరెక్ట్ గా డెలివరీ టైంలో సినిమాకి వెళ్ళావు, అక్కడ వీడిని కన్నావు. అప్పటి నుంచి వీడు అమ్మ అమ్మ అంట మానేసి సినిమా సినిమా అంట మొదలు. ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. తీసుకెళ్ళండి. ఇది లంచం కాదు సార్, గిఫ్ట్. లంచం ఇవ్వడంలో ఇదొక స్టైల్. లుక్ మిస్టర్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళమని నోటితో చెప్పను. అయ్యో రామా, ఫ్రీగా వస్తే వద్దంటారే. తీసుకోండి, 10 కాసులు పైనే ఉంటుంది. తీసుకోవాలడు. 10 కాసులు అంటే మాట్లా 30,000 పైన ఉంటుంది. పైగా గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నాడు కదా. ఆ గిఫ్ట్ తీసుకుంటే నేను కల్తీ అయిపోతాను. రేపు సిమెంట్ లో కల్తీ కలుపుతాడు. ఇంకెక్కడ నిలబడ్డావా? అవుట్, గెట్ అవుట్. ఇది ఎక్కడ కూడా అల్లుడు బంగారం వద్దంటాడేమిటి? అల్లుడు గారు మేలిం బంగారం. ఆహా, అయితే కరిగించి ఉంగరాలు చేయించుకో. మీరు నోరు మోస్తారా? ముందా కత్తి దించరా సురక. ఈ కర్రవాలం చే నీ శిరస్సును ఖండించాలని కోరిక ఉన్నదిరా. నీ అమ్మకడు మాట, ఈ దిక్కుమాలిన కోరికేమిట్రా? ఆ సాగేటి రాజు బచ్చని శిరసము దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే సార్ ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంట? వీధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా?
మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం ఐఎమ్ ఏ డాక్టర్. సార్. సార్ సార్ హలో హలో నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీటీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవరు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్ తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.